అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా, ఒక వారం 10 రోజులుగా వాళ్ళంతకు వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదో ప్రచారం చేయడం, మళ్ళీ దాని గురించి మళ్ళా జవాబు చెప్పలేదని మళ్ళీ ఇంకొకరు మాట్లాడడం, మళ్ళా జవాబు చెప్పలేదని మళ్ళా మాట్లాడడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఈరోజు చెప్పినాడు ఆయన రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, అబద్ధం అనేది సత్యం యొక్క సొక్కాలు వేసుకొని తిరుగుతుంది బజార్లోని. కాబట్టి ఒక అబద్ధాన్ని అర్ధ సత్యాలకు బట్టలేసి పౌడర్ పూసి సెంటు కూడా కొట్టి అభూత కల్పనలతో బజార్లోకి పంపించినాడు. వాటికి ఈరోజు బట్టలు ఇప్పుదామని ఆయన చెప్పిన పద్ధతిలో సత్యం నగ్నంగా ఉంటుంది అనేదిగా, ఆ అబద్ధాలకు బట్టలు ఇప్పుదామని మీ ముందరికి వచ్చిన. నేనేదో వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనుక పక్క దళితులకు సంబంధించిన భూమిని ఏదో చేసుకొని ఒక 150 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నాను అని చెప్పి ఆయన ఆరోపణ. ఇది పూర్తి అబద్ధం, అయితే అర్ధసత్యం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెనకాల అంటే 9 ఎకరాల 28 సెంట్లు అని చెప్పినాడు మొత్తం ఆయన. 9 ఎకరాల 28 సెంట్లు వచ్చింది ఎంత వాస్తవమే. అది యాక్చువల్గా నాకు కొన్ని వివరాలు తెలియదు, నేను అంత డెప్త్ కూడా పోలే నిజానికి. ఈరోజు ప్రెస్ మీట్ కోసం కొన్ని విషయాలు సేకరించాల్సి వచ్చింది. 9 ఎకరాల 28 సెంట్లలో అప్పుడు ఇచ్చిన 1979లో పట్టాలు ఇచ్చిన దాంట్లో 5 ఎకరాల చిల్లర మాత్రమే, 5 ఎకరాల 60 సెంట్లు అంతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనక పక్క ఉండేది. మిగిలినదంతా పొట్టిపాడు, అక్కడ జగనన్న కాలనీ, పొట్టిపాడు రోడ్లో జగనన్న కాలనీ దగ్గర అక్కడ ఏడో ఇచ్చినారు. దానికి అంత విలువైన భూమి కూడా కాదు. వాస్తవంగా అర్ధసత్యం ఎందుకన్నానంటే, దీంట్లో ఈ భూమి చౌటపల్లి గ్రామస్తులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాసు. వాటిలో ఇదేదో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయినసారి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినారు మామ, నేనేదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండా, నాకు మునివర పెట్టుబడి పెడతాడు, కొంచెం ఏదైనా మీరు ఉంటే అవకాశం ఉంటే ప్రభుత్వం ఇది చేయించమని చెప్పి చౌటపల్లి లక్ష్మీరెడ్డి నా దగ్గరికి వచ్చినాడు. వాస్తవమే, చౌటపల్లి లక్ష్మీరెడ్డి మునివరని పిలుచుకొని నా దగ్గరికి వచ్చినాడు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన, మామ ఇది చట్టబద్ధం, ఏదైనా సరే చట్టబద్ధమైంది ఏదైనా ఉంటే మనం చేయగలం, లేకపోతే అసంబద్ధమైందో అనైతికమైన విషయాలైతే మనం చేయలేము. అవి వివరాలు సేకరించి నీకు న్యాయంగా ఉండి చట్టబద్ధంగా ఇది చేసే అవకాశం ఉందంటే తప్పకుండా ప్రయత్నం చేస్తానులే అని చెప్పిన మాట చెప్పింది వాస్తవమే. అతను ఆ సందర్భంలో మాటగా ఇంకొక మాట కూడా అన్నారు, అది కూడా నిజమే. నాకు మునివర పెట్టుబడి పెడుతున్నారు, నాకో భాగం మునివరకో భాగం నీకు ఒక భాగం ఇస్తాంలే అన్నారు. ఈ భాగాల కదా తర్వాత మాట్లాడతామో, నువ్వు లబ్ధి పొంది నా వద్ద ఒకవేళ అంత అవసరమైతే. ఈరోజు నువ్వేదో అడిగినావు, చట్టబద్ధంగా కనుక ఉన్నారంటే మనం ప్రయత్నం చేద్దాము అని. నువ్వు ఈలోగా చేసుకోవాల్సిన ప్రయత్నాలు చేసుకో అని చెప్పిన. వాస్తవంగా దాన్ని విచారిస్తే అసైన్మెంట్ పట్టాసును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 20 ఏళ్ళు కనుక దాటినారంటే ఫ్రీ హోల్డ్ చేసినారంటే ఎలినబుల్ పట్టాస్గా, అంటే ఒకరి నుంచి ఒకరు ఆస్తి మార్చుకునే దానికి అవకాశం ఉండే విధంగా పట్టాలను చేసిన చట్టం తెచ్చినారు. ఆ చట్ట పరిధిలోకి ఇది వస్తాదేమో అని పరిశీలిస్తామని చూసినాం. ఈలోగా ఆ చట్టాన్ని అబియన్స్లో పెట్టినారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చట్టం అబియన్స్లో పెట్టినారు కాబట్టి ఆ చట్టం ఇంక ఇప్పుడు లేదు. అయినా సరే ఆ చట్టం రావాలంటే నేను మళ్ళీ విచారిస్తే ఈ చట్టంలో పోయిన గవర్నమెంట్లో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసినారు, వీటన్ని సక్రమపరిచిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందని తెలిసింది ప్రభుత్వ వర్గాల ద్వారా. ఒకవేళ వస్తాదేమో, వస్తే ఆ రోజుకి మీరు సిద్ధంగా ఉండండి, సేకరించి పెట్టుకోండి అని మాత్రమే నేను సలహా ఇచ్చిన. నేను మొత్తం రైతులతో మాట్లాడినట్టు, దళితులతో అందరిని పిలిచి నా దగ్గరికి మాట్లాడినట్టు, నేను మళ్ళీ దాంట్లో భూమిని ఎవరో కొంటే
ఆ కొన్నేటోళ్ళతో మళ్ళీ ఇసుడు మా రామేశ్వరం అగ్రాముడే కొన్నాడు. అగ్రాముని కూడా ఇల్లు కూడా పిలిచి సెట్ చేసినాను. వాళ్ళకందరికీ కోట్ల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి సెట్ చేసినాను. ఇవన్నీ అవాస్తవాలు. అగ్రాముని పిలిచలే, ఐసురాముని పిలిచలే. ఆ దళితుల రైతులను వాళ్ళని కూడా ఎవరిని పిలిచలే, ఎవరి ముఖం చూడలే నేను ఈ పొద్దుడి దాకా. ఇప్పటికి ఈ రోజు టైం కాక ఈ గంట దాకా. నిజం మాట్లాడి నిజమే చెప్తా, ఏమి తప్పే ఉండదు. వాళ్ళని ఎవరిని చూడలే. దీంట్లో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, లక్ష్మీరెడ్డి ఒక బద్వేలు ప్రభాకర్ రెడ్డి అనే అతన్ని మాత్రం ఒకసారి పిలిచి మాట్లాడిన ఏమి ఈ విషయం అని చెప్పి. అంత తప్ప ఇంకెవరిని మాట్లాడలే. దీంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉన్నట్టుంది. సో ఈ వాళ్ళ లక్ష్మీరెడ్డి కానీ మునివర కానీ వీళ్ళతో మాట్లాడితే వీళ్ళకి వచ్చిన భూమి 3 ఎకరాల 94 సెంట్లు మాత్రమే వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనక పక్క వీళ్ళేదో మాట్లాడుకున్నారు. ఆడుండే 5 ఎకరాల చిల్లర కూడా రాలే. ఇంక మిగిలిన పొట్టిపాడు రోడ్డుది అసలు ఎవరు పట్టించుకోలే. దాని గురించి శ్రమపడనక్కర్లే, దాన్ని అంత విలువైన భూమి కాదు, దాని జోలికి పోలే. వాస్తవంగా ఈ 4 ఎకరాలు ఏదన్నా ప్రభుత్వం కన్నా వచ్చినానంటే ఈ 4 ఎకరాలు మనకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు మామ, మనకి ఏదైనా చేస్తాము, మనకి ఏదైనా ప్రభుత్వంలో మీకు ఉంటే చట్టబద్ధంగా న్యాయంగా ఉంటే మాకు చేయించండి అని అడిగినారు. న్యాయంగా చట్టపరంగా ఇది చెల్లుబాటు అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా చేయిస్తానని చెప్పిన. దానికి నేను పరిశీలించిన విషయాలు ఏంటంటే, ఈయన ఏదో చెప్పినాడు, ఇది 1979లో ఇచ్చినది, అప్పుడు అసైన్మెంట్ కమిటీ లేదు అంటే అన్ని సినిమా డైరెక్షన్లో కథ చెప్పినట్టు చెప్తాడంటే, మా స్టోరీ డైరెక్టర్ సినిమా నిర్మాతకు దర్శకుడి కథ చెప్పినట్టు చెప్పినాడు. ఇదంతా అభూత కల్పన. అసైన్మెంట్ కమిటీ అనేది నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. 1985లో మొదటిసారి మా నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పటికీ అప్పటికి కూడా అసైన్మెంట్ కమిటీ అనేది లేదు. తర్వాత మా నాన్నగారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కాలంలో వచ్చిందో లేదా తర్వాత పీరియడ్లోనో వచ్చిందో అసైన్మెంట్ కమిటీస్ అనేది కొత్తగా వచ్చింది. దానికి ఎమ్మెల్యే చైర్మన్గా ఉండి చేస్తారు. అంతకుముందు అసైన్మెంట్ కమిటీస్ అని లేవు. ఓన్లీ తహసీల్దారు ఆర్డీఓల రికమెండేషన్ల మీద లేదా కలెక్టర్ రికమెండేషన్ల మీద అసైన్మెంట్స్ ఇచ్చేవారు. ఇది 1979 నాటిది. కాబట్టి ఆ రోజు అసైన్మెంట్ కమిటీ అనేది లేదు. ఇది అసైన్డ్ పట్ట ఆబుద్ధుడిదే. ఇది టెంపరీకి పర్మనెంట్ కానీ దాని దగ్గర నిర్వచనం లేదు, సపరేట్గా ఇంకొకటి లేదు. ఏమన్నా కానీ ఇచ్చినారు 1979లో. ఇదేదో ల్యాండ్ సీలింగ్ వాళ్ళు ల్యాండ్ సీలింగ్లో అక్వైరీలు చేసినా, ఇంకొక పద్ధతిలో చేసినా, లేకపోతే ప్రభుత్వానికి దానంగా ఇచ్చినదైనా, బలవంతంగా తీసుకునేదైనా, ఏదైనా కానీ ఒక్కసారి ప్రభుత్వానికి భూమి అంటే ప్రభుత్వ భూమి ఇది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరికైనా ఏ విధంగా దాన్ని వినియోగించవచ్చు. ఆ విధంగా ఆ రోజుల్లో అప్పట్లో 1979లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో అక్వైరీ చేసిన ల్యాండ్ని బద్వేలు సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా తీసుకునే దాన్ని ఆ ల్యాండ్ను కొంతమంది దళితులకు 9 మంది 10 మంది దళితులకు తలా ఎంత భూమి పంపకాలు చేసినారు. అవి ఆ రోజు ఇచ్చినది ఈ రోజుకి అట్నే రికార్డ్స్లో అట్నే ఉంది. మీ ప్రభుత్వం అంతర్దశలో అంటే నీ ప్రభుత్వం అయిపోయే దశలో ఏ రోజు రికార్డ్స్ ఎట్టయితే ఉన్నాయో ఈ రోజుకి రికార్డ్స్ అట్నే ఉన్నాయి. రికార్డ్స్ను మ్యానిపులేట్ చేయలే, ట్యాంపరింగ్ చేయలే. ఇప్పటిదాకా ఈ రోజు దాకా దాంట్లో ఏ రికార్డులో ఎవరు ఏమి ఏళ్ళు పెట్టి దీన్ని ఇట్ట చేయని చెప్పలే. ఆ పొద్దు మీ ప్రభుత్వం దిగిపోయే పొద్దుకి ఏ స్థితిలో ఉన్నాయో ఈ రోజుకి అదే స్థితిలో ఉన్నాయి. ఇంక ఇట్లే కొనసాగుతాయి కూడా. మాకు అంత చేయాల్సిన పని లేదు. రకరకాలు చేసి దీన్ని పాత ఎంఆర్ఓలతో పాత విఆర్ఓలతో సంతకాలు పెట్టించి లేదా కోర్టులు మేనేజ్ చేసి రకరకాలు చెప్పినాడు. ఇవన్నీ చేయలే, ఏది జరగలే ఆ రోజు. ఎందుకంటే ఆ చట్టమే ఇంకా రాలే. ఆ చట్టం వస్తే నిర్ద్వందంగా చెప్తా ఉండా, లక్ష్మీరెడ్డి అడిగిన దానికోసం, నేను ఇచ్చిన మాట కోసము చట్టం పర్మిట్ చేస్తే, చట్ట పరిధిలో ఇది చేయగలిగిన విషయం అయితే తప్పకుండా నేను పూర్తి నా శక్తి మేరకు నేను లక్ష్మీరెడ్డికి సహకరిస్తా. దీంట్లో మళ్ళీ రెండో మాట కూడా ఏం లేదు. దీంట్లో ఒకవేళ దీని విలువ 150 కోట్లు అన్నాడు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఏన్నైనా కానీ 10 కోట్లకు మించి ప్రొద్దుటలో భూమి ఉందా? 10 కోట్లకు మించి ప్రొద్దుటలో భూమి ఉంటే చుట్టుపక్కల రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏదన్నా చూపించాక ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా చూపించు. ఒకవేళ ఇది భూమి అంటే 5 కోట్లు ఉండొచ్చు, 6 కోట్లు ఉండొచ్చు, 7 కోట్లు ఉండొచ్చు, ఉండనిలే. దాంట్లో కోట్ల రూపాయలు పెట్టి ఇప్పించినాము. వాళ్ళ రైతులకు ఇచ్చినారు, కొన్నేటోళ్ళకి ఇచ్చినారు, వాళ్ళకు కోట్లు ఇచ్చి వీళ్ళకు కోట్లు ఇచ్చి ఎంత మిగులుతుంది దాంట్లో? మళ్ళా దాంట్లో మునివరకు ఎంత పోతుంది?
లక్ష్మీరెడ్డికి ఎంత పోతుంది, కొండారెడ్డికి ఎంత వస్తుంది, కొండారెడ్డికి వరదరాజుడికి 150 కోట్లు ఎట్టొచ్చినాయి. నువ్వు చెప్పినట్టు కూడా అర్థం ఉండాలి కదా. ఒకవేళ నాకు వస్తే మహా అంటే దాంట్లో 1 ఎకరా ఇస్తారా? ఫ్రీగా ఇచ్చేది ఎకరా జనగడ్డ చేస్తారా? ఒకవేళ ఇచ్చే, నేను ఇంతవరకు ఆశించలే, అడగలే దాని గురించి. అయినా మా ఇంటర్నల్ మాట ఒకవేళ మాది అయితే అది మేము మా మధ్య మేము మాట్లాడుకుంటాం. అది చట్టబద్ధంగా అవుతుందా లేదా అనేది నువ్వు పరిరక్షించు. ప్రభుత్వ భూమి అని నువ్వు అనుకుంటే ప్రభుత్వ భూమిని పరీక్షించడానికి నేను కోర్టు తలుపులు తడతావా, గుద్దుతావా, పగలు కొడతావా నీ ఇష్టం. అసలు ఎంత సందర్భంగా మాట్లాడతాడంటే దీంట్లో ప్రభుత్వంలో అన్నీళ్ళు మేనేజ్ చేస్తారు, అవి చేస్తారు, కానీ కోర్టులు ఈరోజు న్యాయబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి, న్యాయస్థానాలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఇంకా న్యాయం ఉంది. లేకపోతే అసలు ప్రజాస్వామ్యం ఉండేది కాదు భారతదేశంలో. అట్లా అని మాట్లాడాడు. మళ్ళీ అదే మరుసటి రోజు ప్రెస్ మీట్లో కొండారెడ్డి జడ్జిని కూడా కొన్ని కోర్టులో మేనేజ్ చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. మరి నువ్వే మాట్లాడితే న్యాయస్థానాలు కరెక్ట్గా ఉన్నాయని మళ్ళీ కొండారెడ్డిని జడ్జిని మాట్లాడుతుంటే న్యాయస్థానం కరెక్ట్గా ఉన్నట్ట కానట్ట? ఏం మాట్లాడుతున్నావు? దీనికి లోకేష్ గారు, చంద్రబాబు గారు, రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యనారాయణ గారు వీళ్ళందరూ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు చిన్న పని ఎకరా భూమి కోసం లేకపోతే 2 ఎకరాల భూమి కోసం నేను చంద్రబాబు గారికి పోతానా? 5 కోట్లు 10 కోట్లు వస్తే నేను వచ్చేదే 100 కోట్లు 200 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించమని పోతావు కదా చంద్రబాబు గారికో లోకేష్ గారికో పోతే. నేను లోకేష్ గారిని ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 2 సార్లే ప్రైవేట్గా కలిసిన, మిగతా అంతా 4 సార్లు 5 సార్లు కలిసింటే అంత గుంపులో పోయింది, అందరితో పాటు కలిసినదే తప్ప ప్రత్యేకంగా లోకేష్ గారిని ఎప్పుడు కలవలే. ఒకవేళ సందర్భంలో కూడా లోకేష్ గారు ఇట్టాడిగానే తీసుకుని పోయినా అంటే నా దగ్గరికి రానియరు, మళ్ళీ 2సారి 3సారి రానియడు. ఇంతకుముందు మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగినట్టుగా వ్యాపారాలన్నీ విచ్చలవిడిగా అవినీతి జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో అట్లా జరగవు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ విధంగా జరగనియరు, అలో చేయరు. కాబట్టి ఇంకా అనగానే సత్యనారాయణ నేను ముఖమే ఇప్పటిదాకా నేను కలవనేలే. అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారిని నేను అందరితో పాటు టీవీలో చూసినదే. ఒక్కసారి మహానాడు సందర్భంగా కడపకు వచ్చింటే ఆ కడప గెస్ట్ హౌస్లో ఉంటే ఒకసారి ఊరికి మనిషిని దూరంగా నుంచి చూసిన, అంత తప్ప అనగానే సత్యప్రసాద్ నేను అసలు చూడలే. కాబట్టి ఇవన్నీ ఏంటో తీసుకుపోయి వాళ్ళందరికీ చుట్టి దీన్ని మ్యానిపులేట్ చేసి మీ పార్టీలో నువ్వు లబ్ధి పొందాలని ఏదో పెద్ద ప్రచారం చేసుకోవాలని అన్నీ ఇడిచిపెట్టేసి వాస్తవాలు మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు జరిగినది ఇది. ఇంతవరకు దీన్ని ఈ 3,94 సెంట్లు కానీ ఇది ఏదైనా వస్తే ప్రభుత్వం చట్టం ఇస్తే విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ రెవెన్యూ లా చట్టం ప్రకారము ఒకవేళ వస్తే వాళ్ళకు ఫ్రీ హోల్డ్ చేసుకునే అధికారము తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ కనుక ఇచ్చినారంటే వాళ్ళకు సహకరించేదాన్ని నేను సహకరిస్తానని చెప్తా ఉండా. ఎందుకంటే దీంట్లో నేను దాంట్లో ఇంకొకటి ఏం మాట్లాడుతున్నానంటే నాకు మళ్ళీ ఎదురు డబ్బు ఇచ్చిన అంటే భూమి నాకు ఇచ్చి డబ్బు వాళ్ళకి ఇచ్చి ఇంకా వాళ్ళు బిత్తలు పోతారా? భూమి నాకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు డబ్బు నాకు ఎందుకు ఇస్తారా? నేను భూమి నాకు ఇస్తే ఒకవేళ నా ప్రభుత్వంలో ఏదో చేసి నేను ఇప్పిస్తాననుకో, ఇచ్చినారని అనుకుందాం, డబ్బు నాకు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఇటాటి ఊరికి అనవసరమైన ప్రేలాపనలు జరగనేటి. ఈ బదులు నువ్వు రికార్డు చెక్ చేసుకో. మీ ప్రభుత్వం అంతర్దశలో ఏదైతే రికార్డు ఎట్లుందో ఈ బదుడికి అట్నే ఉంది. ఈ రికార్డును ఎవరు చేర్చలే, మార్పు చేయలే, భవిష్యత్తులో కూడా ఏం జరగదు. ప్రభుత్వ చట్ట ప్రకారము 20 ఏళ్ళ పైన 30 ఏళ్ళ పైన దీన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చినట్టు పర్మిట్ చేసేటట్టు అయితే వాళ్ళకి చట్టపరంగా అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళకి వస్తుంది. దానికి మళ్ళీ దీంట్లో ఇంకొక నిజం ఏమిటిందంటే ఇది ఎందుకు ఇతనికి అంత స్పష్టంగా తెలుసుంటే ఇంకోటి చెప్పినాడు ఒకడు, ఫామ్ 7 అనేది నోటీస్ కూడా ఇచ్చినారని చెప్పి. ఫామ్ 7 నోటీస్ అనేది అది ఆయన చెప్పినాడు కాబట్టి గుర్తొచ్చి, నాకైతే నేను అసలు అంత లోతు పోలే, దాని గురించి విచారించిన ఈరోజు. ఫామ్ 7 అనేది వాళ్ళ అసైన్మెంట్ రద్దు చేసే నోటీస్ కాదు అది. ఫామ్ 7 ఈజ్ ఏ వార్నింగ్ నోటీసు అండ్ రిస్టోరేషన్ ఆఫ్ రైట్స్ అగైన్. రైతులకు ఇంతకుముందు ఏదో మీకు వార్నింగ్ చేసి మళ్ళా వాళ్ళ పేరుతోనే మళ్ళీ ఆ భూములు ఇచ్చేదానికే తప్ప ఫామ్ 7 అంటే వాళ్ళ రైట్స్ని రద్దు చేసి అసైన్మెంట్ రద్దు చేసే చట్టం కాదు, నోటీస్ కాదు అది.
కాబట్టి వాళ్ళ పట్టాలు ఏం రద్దు కాలే. మీకు ఆ బుద్ధుడికి ఎట్టు ఉన్నాయో ఈ బుద్ధుడికి ఎట్నే ఉన్నాయి. రెండోది ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీళ్ళల్లో ఈ దళితుల్లో అంబేద్కర్ వాళ్ళకి బంధువులు ఎవరో ఉన్నారు. మన అంబేద్కర్ మన దళిత నాయకుడు తిరుగుతూ ఉంటాడు ప్రొద్దుటూరులో, రాజారత్నం అంబేద్కర్ అని. ఆయన వాళ్ళ బంధువులు ఎవరో ఒక ఎకరా వాళ్ళదెవరు ఇంకా వీళ్ళు లక్ష్మీడలో వాళ్ళదేం మాట్లాడలే, వాళ్ళకే ఉంది. ఆయన ఈ అసైన్మెంట్ చట్టాలు పట్టం వచ్చినప్పుడు కోర్టుకు పోయినాడు. అందరికీ చట్టాలు మా అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తా అంటే మాకెందుకు ఇయ్యరు అని, మాకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇవ్వాలి కదా అని. అప్పుడు కొండారెడ్డి వరదరాజులకి పరపతి లేదు, ప్రభుత్వం మీదే ఉన్నది. రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు ఆ తహసీల్దారు ఆర్డీఓలు కోర్టుకు మేము వీళ్ళ అసైన్మెంట్స్ ఈ రోజులకే వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పేర్లతోనే రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, వాళ్లకు పట్టాలేయడానికి మాకేం అభ్యంతరము లేదు. అయితే ఈ కేసు మీద బజ్వేల సత్యనారాయణ రెడ్డి ఒక కేసు వేసినాడు కోర్టులో, కింది కోర్టులో, సివిల్ కోర్టులో. కాబట్టి ఆ కేసు కన్నా పరిష్కారం అయినారంటే వీళ్ళకి వీళ్ళ పట్టాలు వేయడానికి మాకు అభ్యంతరం లేదని కోర్టుకు విన్నవించినారు. మరి ఆ రోజు మేము మేనేజ్ చేసినామా రాజమల్ల ప్రసాద్ రెడ్డి? మరి నువ్వు మేనేజ్ అయినావా? జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసినారా? మీరు ప్రతిదానికి ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎందుకు కలుపుతావు? మరి ఆ రోజు అది జరిగిందంటే మీ ముఖ్యమంత్రి కూడా లొంగిపోయినట్టే కదా. ఇవన్నీ ఇతనికి ఎందుకు డీటెయిల్స్ ఇంకా విషయం అంటే ఈ 7 ఫామ్ ఇవన్నీ నోటీసులు ఇంత డీటెయిల్, ఎందుకంటే నేనేమంత సర్వే చేయలే, నేను అంత తెలుసుకోలే. ఎందుకు తెలుసుకోవాలంటే ఆ రోజు చట్టం వచ్చినప్పుడు చూస్తాంలే, ఇప్పటికే ఎందుకు చేయం దాంతో అంత డెప్త్కు పోవాల్సిందని. ఈయన అంత డెప్త్కు పోయి అన్ని వివరాలు సేకరించి తమ ప్రభుత్వ హయాంలో తాము చేసుకోవాలని ప్రయత్నించేటివి చేసి ఫామ్ 7 నోటీస్ ఎందుకు ఇప్పించినారంటే, వాళ్ళకి రైట్స్ ఏమైనా ఈ ట్రాన్స్ఫర్ పేపర్ ఇది జరిగితే అంటే రిజిస్ట్రేషన్లు చేసి భూములు రద్దు అవుతాయేమో, రద్దు కాకుండా మళ్ళీ రిస్టోర్ చేయాలి వాళ్ళకే మళ్ళీ ఇప్పించాలనే ఉద్దేశంతో ఫామ్ 7 నోటీస్ ఇప్పించినారు. అబద్ధం ఇప్పించి వాళ్ళు లబ్ధి పొందాలని, వాళ్ళు చేసుకోవాలని ప్రయత్నించి ప్రభుత్వం అంత్యగడి లేకొచ్చినది కాబట్టి అప్పటికే అది కాలే పోయింది. ఇప్పుడు ఇటు తిరుక్కునేది. ఇది వాస్తవం. ఈరోజు దీనికి ఈ బట్టలు ఈడ ఇప్పేసిన, ఇది ఒక స్టోరీ అయిపోయింది. ఇంకొకటి